గుంటూరు జిల్లా మంగళగిరిలో ఇద్దరు చైన్ స్నాచర్లను అరెస్ట్ చేసి బంగారం స్వాధీనం చేసుకున్న పోలీసులు. వివరాల్లోకి వెళ్తే గుంటూరు అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు మీడియా ద్వారా మాట్లాడుతూ మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేస్తూ సుమారుగా 52 గ్రాముల బంగారంను చోరీ చేసినట్లు, నిందితుల వద్ద 29 గ్రాముల బంగారం వరకు రికవరీ చేశామని అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు మీడియా ద్వారా మాట్లాడారు. ఈ సమావేశంలో డీఎస్పీ, సిఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పర్టికులర్లీ ఆడవాళ్ళ మెడలో పసుపు తాళ్ళు తెంపుపోవటం కేసులు జరగడంతో గుంటూరు ఐజీపీ గారైన సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు మా ఎస్పీ గారు తుషార్ దుబే గారు సూచన మేరకు నేను మీ డిఎస్పీ నార్త్ డిఎస్పీ రవికాంత్ ఓ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని స్పెషల్ టీమ్స్ ఈవెన్ అంటే నేను క్రైమ్ అడిషనల్ ఎస్పీని మా టీమ్స్ లోకల్ టీమ్స్తో కలిపి పాత ముద్దాయిలు అలాగే ఈ విధమైన నేరాలు చేసే వాళ్ళ మీద మనం ప్రత్యక్షమైన శ్రద్ధ చూపించి ఎన్ఆర్ఐ సెంటర్లో కందుల విఘ్నేష్ బాబు అన్న అతను అరెస్ట్ చేయడం జరిగింది. అతని దగ్గర రీసెంట్గా మీ మంగళగిరి టౌన్లో జరిగిన స్నాచింగ్ ఇంటాక్ట్ ప్రాపర్టీ పట్టుకోవడం జరిగింది. అలాగే అతను ఓల్డ్ గుంటూరులో కూడా ఒక స్నాచింగ్ కన్ఫ్యూజ్ చేశాడు. 2 కేసులు పెట్టడం జరిగింది. ఈ దొంగతనాలు జరిగినాయి. దాంట్లో కూడా ఒక ఈ వ్యసనాలకు అలవాటు పడ్డ ఓల్డ్ నేరస్తుడు చిల్లర సురేష్ అన్నవాడిని పట్టుకోవడం జరిగింది. అతను కూడా 3 నేరాలు కన్ఫ్యూజ్ చేయడం జరిగింది. మన మంగళగిరి రూరల్లో 2, అలాగే ఖమ్మం జిల్లా కుసుమంచి విలేజ్లో కూడా ఒక నేరం జరిగింది. అతను ఇంటర్స్టేట్ నేరస్తుడు. కానీ అతను కూడా మన రూరల్ సిఐ గారు మరియు మా క్రైమ్ స్టాఫ్తో పట్టుకోవడం జరిగింది.